ఎంతో మహిమగల తల్లివి. నా కోడిని కొట్టేసింది ఎవరో చెప్పు తల్లి. చెప్తాను. నేను చెప్తే వాళ్ళు నెత్తిరి కక్కుని చేస్తారు. అదే వాళ్ళ నోటితో వాళ్ళే నిజము చెబితే బతికిపోతారు. చెప్పండి. అమ్మా తల్లి, తప్పు చేసింది ఎవరో చెప్పండి తల్లి. లేదంటే ఆ బుట్టలో ఉన్న నాగదేవత బయటికి వచ్చి దొంగని కాటేసి వెళ్ళిపోతాది. చెప్తారా లేదా చెప్పండి. చెప్పేస్తున్నాను. చెప్పేస్తున్నా. అమ్మా తల్లి. అయ్యో చెప్పమ్మా, నీ భర్త ఎక్కిసాడని చెప్పమ్మా, చెప్పు. ఈ నగల గుంటే అది తీసింది. పుట్టలో ఉన్న కాలలాగు వచ్చి ఈ నగల గుంతని. అమ్మ వద్దు, ఆ కోడిని నేను తీయలేదు, ఇలా తీసింది. ఏంటేంటేంటి, ఆ కోడిని ఇది తీసిందా? అది ఆ కోడి నువ్వు తీసి బంతి మీద వేస్తావా? అంటే అత్తయ్య గారు, అది ఇంత పనిచేసావే. దొంగతనం నువ్వు చేసి నేను నాగదేవత మీదకి నడతావా? నిన్ను దాన్ని నా ముందు కొట్టకే. చూసారు అత్తయ్య గారు, నాగదేవత నన్ను కొట్టొద్దు అంటుంది. అంటే లోపలికి తీసుకెళ్లి ఉతుకు అని దాని అర్థం. అమ్మ నాగదేవత, నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యను. ఈసారికి క్షమిస్తున్నానే. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావో కాటు వేసి కాటికి పంపిస్తా. థ్యాంక్స్ తల్లి. నాగమ్మ క్షమించాననింది కదా. చేసిన వెధవ పనికి కూరైనా మిగిలింది. అదే పాము తినుంటే ఈకలు తప్ప ఏమీ మిగిలేదు కావు. పద చికెన్ చేసుకుంది. ఆగండి. నాగదేవత క్షమించాను అంది గాని శాంతించాను అందేటి. శాంతించాలంటే ఏం చెయ్యాలి తల్లి? వెళ్ళి వండిన కోడి కూర తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. ఆ మాట చెప్పాల్సింది నాగదేవత కదా, నువ్వు చెప్తున్నావేంటి? ఆమె చెబితే నేను చెప్పినట్టేనే. వెళ్ళి తీసుకురా. అయ్యో, కూర పోయి చివరికి ఈకలు మిగిలేలా ఉన్నాయే. తెచ్చివే. అమ్మా, కోడొచ్చేసింది తల్లి. ఇక నువ్వు శాంతించు. నాగదేవత, కొంచెం కోడి కూర మాకు కూడా ఉంచండి. నాగదేవత తిన్నాక ఏదైనా మిగిలితే తిందవులే. వెళ్ళు వెళ్ళండి. నాకు ముఖ్యండి. అనసూయక్క, ఏంటి, ఏం కావాలి? అనసూయక్క లేదా? ఉంది, ఇంకా పోలేదు. పోతే చెప్పేవాడంగా. నా ఉద్దేశం ఆవిడుందా పోయిందని కాదు, ఉంటే వడ్డీ డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాను. వడ్డీ డబ్బులా? నాకు ఇవ్వండి. లేదు, అనసూయకే ఇస్తాను. లేదంటే మధుమతికిస్తాను. అంటే మాకంటే నీకు మధుమతి ఎక్కువైందా? చెప్తా. అలాగే ఆంటీ, నేను మధుని పిలుస్తాను, ఆవిడికే ఇవ్వండి. అక్క, మధు చచ్చిపోయింది కదా, ఎలా పిలుస్తావు? ఏంటి, చచ్చిపోయిందా?
అబ్బే మధు చచ్చిపోయింది అని కాదు, ఇప్పుడే వచ్చిపోయింది అని అంటోంది. మీరుండండి, నేను వెళ్ళి మధుని పిలుచుకొస్తాను. వాళ్ళకే ఇవ్వండి. పదవే. ఏంటక్క? ఇదిగో మధు. మధు వచ్చింది. ఏమీ లేదు మధు, వడ్డీ డబ్బులు తీసుకొచ్చారు, నువ్వు తీసుకుంటావని పిలిచాను. నాకెందుకు అక్కలు? ఇంటి కోడళ్ళు మీరు తీసుకోండి. ఇంటి కోడళ్ళ అంటే నువ్వు ఇంటి కోడలివి కాదా? అబ్బే ఈడ కోళ్ళే జోకులేస్తుంది మధు. అవును, కాకపోతే నేను ఈ మధ్య ఇంట్లో ఉండట్లేదు. వీళ్ళైతే పర్మనెంట్ గా ఉంటారని వీళ్ళకిమ్మన్నాను. బాలేదానివమ్మా, వీళ్ళకి డబ్బులు ఇవ్వడం అంటే ఎలకను పిల్లికిచ్చి కలకాలం కాపాడమన్నట్టే. ఇస్తే నీకిస్తాను, మీ అత్తకిస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. అబ్బా ఒక్క నిమిషం అంటే మధు, నీకు డబ్బులు తీసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? నువ్వు డబ్బులు తీసుకుని అత్తయ్యకి ఇచ్చేయ్. ఈలోపు మేము కొట్టేస్తాం. నువ్వు నోరు మూయ్. నువ్వు తీసుకో మధు. సరే, అంతగా ఇవ్వాలనుకుంటే రాత్రిపూట రండి, తీసుకుంటాను. రాత్రికా? అవునండి, ఇంటి వెనకే ఉంటాను, రండి. ఇదిగో మధుమతి, ఇస్తే ఇప్పుడు ఇస్తాను, నాకు ఓపిక లేదు, లేకపోతే మీ అత్తయ్యకి ఇస్తానులే. వస్తాను. సరే సరే, నాకే ఇవ్వండి. ఇదిగో 1000 రూపాయలమ్మా. మీ అత్తయ్య ఇస్తే ఇచ్చేళ్ళని చెప్పు. అలాగే. బసంతి, ఈ డబ్బులు నాకు ఇస్తా. బసంతి ఎవరు? నేను మధుమతిని. అబ్బా ఏ ఇన్వాల్వ్మెంట్. అవును, నువ్వు మధువే, సరేనా? మధు, ఆ డబ్బులు ఇట్టిచ్చే, నేను దాచిపెడతాను. నేనే అత్తయ్య గారికి ఇస్తాను, అప్పటి వరకు నా పెట్టెలో దాస్తాను. అవునే, పెట్టంటదంటే ఆ గారడే పెట్టాయి అంటుందక్క. ఓకే ఓకే ఓకే, అయితే అది రమా వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తానంది. ఇచ్చెళ్ళిందా? అబ్బా అబ్బే ఇవ్వలేదు. మొత్తం పొడి చేసింది దుప్పటగా. ఇచ్చిందా? ఎవరికి? మధుకి అత్తయ్య గారు. మధుకా? అదే అదే బసంతి. వడ్డీ దానికి ఎవరు ఇవ్వమన్నారే? నేనుండగా దానికి ఇవ్వడం ఎందుకే? అది మీకెందుకు శ్రమ అని దాన్ని తీసుకొచ్చి మీకు ఇమ్మని చెప్పాను అత్తయ్య గారు. ఏడ్చవులే. ఏది ముందు దాన్ని పిలు. అది బసంతి. నువ్వు బాగా, నేను పిలుస్తా. బసంతి, బసంతి, బసంతి. ఏటే ఆ డబ్బులు ఇలా ఇవ్వు. డబ్బులా? ఏ డబ్బులు? ఏ డబ్బులా? ఏంటే ఏ డబ్బులు అంటోంది? అది ఏయ్, ఇంతకు ముందు వడ్డీ డబ్బులు తీసుకున్నావు కదా, ఆ డబ్బులు ఇచ్చి అత్తయ్య గారికి. కొట్టనంటే గూబ గొయ్యి అంటది. నాను బయటికెళ్ళి ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చినారు? బయటకెళ్ళి ఇప్పుడు వస్తున్నావా? అవే అబద్ధం అత్తయ్య గారు. ఇంతకు ముందేగా డబ్బులు జాగ్రత్తగా దాచిపెడతానని వెళ్ళావు. ఓలమ్మో, మీ అందరికి దయ్యాలుగా నటిస్తున్నా ఏంటి? అట పిచ్చి వాగుడు వాగుతున్నారేటి? నాకేం కాదు, నీకే దయ్యం పట్టింది. అందుకే వడ్డీ డబ్బులు ఇస్తానంటే అర్ధరాత్రి రా అని అంటున్నావు. ఓ సోస్ ఎడే, నాన్న అర్ధరాత్రి రమ్మన్నానా? అవునత్తయ్య గారు, కావాలంటే మీ డబ్బులు పెట్టెలో ఉన్నాయి, మీ అత్తయ్య గారి నుంచి తీసుకోమను అనండి. పెట్టనా? నా కాడ పెట్టేడున్నది, అన్ని సంచులే గందా. అంటే నిజంగా నువ్వు రాలేదా? సస, నాన్నొస్తే చెప్పనీకి భయం ఏంటి? మరి మరి నీ రూపంలో వచ్చిందెవరు? మీ ముత్తాత ఎల్లల్లవమ్మా. సినిమా సపత్త మామ, మీకు సినిమా సపత్త మామ. అత్తయ్య గారు, బసంతిలా వచ్చింది మధుమతి అయి ఉంటుంది. అందుకే మేం బసంతి అన్నా కాదు, మధుమతి అంది. అంటే డబ్బులు తీసుకెళ్ళింది మధుమతి అత్తయ్య గారు. అత్తయ్య గారు,
దగ్గరుండి ఇప్పించింది నువ్వే కదూ? అవునత్తయ్య గారు, నేనే ఇప్పించా. ఉమ్, నువ్వు దానికి ఇచ్చావు, నేను నీకు ఇస్తాను రా. ఏం ఇస్తారు అత్తయ్య గారు? చెప్తాను నేను. దాన్ని ఎంతందంగా ఉన్నావే లతవే నువ్వు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్తా. రా. దీనికి పోయే కాలం నా కన్ను కొడుతుందేంటి? రా. అయ్యో, ఏదో తేడా ఉంది. రా. అయినా మనకేంటి భయం? ఏంటి? చిన్న హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్? నాను నాను లవ్ లో పడ్డాను. లవ్వా? బహుశా చేతూనే లవ్ చేస్తున్నట్టుంది. ఎవరిని లవ్ చేస్తున్నావు? నిన్నే నిన్నే లవ్ చేస్తున్నాను. నిన్ను కాదు, నిన్నే లవ్ చేస్తున్నాను. అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఓసి నీచురాలా, దుర్మార్గురాలా, ఆడదానివై ఉంటే మరో ఆడదాన్ని లవ్ చేయడం ఏంటి? నీ సంగతి అత్తయ్యకి చెప్తాను. ఇదిగో లతగుందా, చెప్పేది విను. పాప భయపడినట్టుంది. ఇప్పుడు అస్సలు కథ మొదలవుతుంది. ఆపిల్స్ వదిలేసారేంటి? ఎవరో చూడలేదుగా. జాతీయం. ఇదిగో బాయా, ఒక పలాగు. ఏంటి? చిన్న హెల్ప్ చేస్తావేటి? ఏంటో అది? నన్ను లవ్ లో పడ్డాను. దేవుడు నీలో లవ్ సాఫ్ట్వేర్ కూడా పెట్టాడేంటి? ఏటి? అదే నువ్వు ప్రేమించిన బక్రా ఎవడు? బక్రా? అదే నా ఉద్దేశం, ఆ మహానుభావుడు ఎవడా అని. నిన్నే లవ్ చేస్తున్నాను. ఏంటే నన్నా? ఒళ్ళు ఎలా ఉంది? ఓహో, మా ఇంటి ఫుడ్ బాగా తిని నీకు బాగా బలిసినట్టుందే. నన్ను ప్రేమిస్తున్నావా? కోట మూతిపడు రాలిపోతే జాగ్రత్త. హలో, తొందరపడుకు బాయగుంటా. నిన్ను అంటే నిన్ను అని కాదు. నేను లవ్ చేస్తున్న గుంతడి పేరు నిన్ను. ఓ, ఆ గుంతడు, ఆ అబ్బాయి పేరు నిన్న. ఇదేదో బాగుందే. బన్ను, గన్ను, టన్ను, పెన్ను ఇవన్నీ విన్నా గానీ ఈ నిన్నేంటే కొత్తగా ఉంది. ఇంతకీ ఆ కుర్రాడెవరు? ఎలా ఉంటాడు? అయ్యి బాబోయ్, ఎర్రగా బుర్రగా అందంగా హీరోలా ఉంటాడు. ఓహో, అంటే మనలా అనమాట. సిసి, నీకు అడిగి పోలిగా. ఆడెక్కడా, నువ్వెక్కడా? ఒక్క నిమిషం, కొంచెం క్లారిటీ కావాలి. అంటే నీ ఉద్దేశం వాడు బాగోడనా, నేను బాగోననా? నువ్వు ఆడికంటే బాగుంటావు బాయా. బతికించు. సర్లే, ఇంతకీ ఇప్పుడు నేనేం చేయాలి?
ನಾನು అడిగి నా లవ్ చెప్పాలా ఆహా. ఎట్ట చెప్పాలో తెలియట్లేదు అయ్యో. కొంచెం ఎట్ట చెప్పాలో ఐడియా ఇవ్వవా ఐడియా ఇస్తాను గానీ ఇప్పుడు కాదు, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం, బాయ్. కుదరదు నాకు ఐడియా చెప్పకుండా ఇక్కడ నుంచి కదలనివ్వను. కర్మ, గతిలేక గాడిదని పెంచుకుంటే గంటకోసారి తన్నిందంట. అబ్బి ఏంటి అబ్బే ఏం లేదు పాప, నీకు ఐడియా ఇస్తాను, ఓకేనా? చెప్పు. ఇప్పుడు నీ లవరున్నాడు కదా ఆ నిన్నుగాడు, ఆడి ముందుకెళ్ళి నువ్వు వయ్యారంగా నడుచుకుంటెళ్ళి ఆడికి తెలియకుండా అలా డాష్ కొట్టు, ఆటోమేటిక్ గా ఆడి నిన్ను పట్టుకుంటాడు. అప్పుడు ఆడి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, సూసి ఐ లవ్ యూ అను. ఆడు ఆటోమేటిక్ గా ఐ లవ్ యూ టూ అంటాడు. అయ్యో ఇంకేముంది, గన్ షాట్ గా సస్తాడు. ఏంటి అదే నీ ప్రేమలో పడతాడు అంటున్నాను. అయ్యో బాబోయ్ ఇదిగో బాయా, నువ్వు చెప్పేది నాకు సరిగా అర్థం కాలేదు. ఓ పాలి, నువ్వు నిన్నులాగా నన్ను బసంతిలాగా యాక్టింగ్ చేద్దామేంటి? ఏటేటి యాక్టింగా? ఏ రాదా? హలో, యాక్టింగ్ లో మనం ఏంటో తెలుసా? చెప్పడం ఎందుకులే, వాళ్ళకి బాగా తెలుసు. చూడు, మనం పర్ఫామ్ చేసామనుకో ఆస్కార్ అవార్డు అడ్రస్ ఎత్తుక్కుంటూ వచ్చేస్తది, తెలుసా? నాకు నమ్మకం లేదు. ఏంటి నమ్మకం లేదా? ఇంకా తప్పదే, చూపించాలి నా నటనా కౌశలం, నీకు చూపించాలి. రెడీయా? రెడీ. అయ్యో ఇక్కడే ఎక్కడే? చూడండి, నన్ను నీ లవర్ని. అమ్మ దుర్మార్గురాలా, ఒక్క రోజులోనే నా కొడుకు లైన్ లో పెట్టేశావా? అనసూయత్త, జరగబోయే లవ్ సీన్ ని చూసి ఏమైపోతావో. బసు, ఇప్పుడు నేను నీ లవర్ని. దా. అమ్మో అమ్మో, నా కొంపకి చిచ్చు పెడుతున్నావు కదా గారడి దానా. బాయ్యా బాయ్యా బసు, I love you బాయ్యా, I love you బాయ్యా. I love you too, బసు. బసు, అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. నిజంగానే నువ్వు లవ్ చేస్తున్నావా బాయ్యా? ఎంత మాట అన్నావు బసు? నేను నిన్ను శత్రుబాయ్యా అని అడుగుతావా? బసు, ఈ నింగి చిచ్చి ఆ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఆ పూల సాక్షిగా, ఫ్రిడ్జ్ లో ఉన్న పాల సాక్షిగా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను బసు. ఇస్తున్నాను. నీ అమ్మ, నాన్న, అన్న, వదిన, అక్క, బావ, చెల్లి, తమ్ముడు ఎవరడ్డొచ్చినా సరే మన పిల్లలకి నిన్ను తల్లించేస్తాగా. ఇదే ఈ నిన్ను శబదం. నిన్ను శబ్దమా? చేతు శబ్దం కదా అనాలి.
నిన్ను శబదం అంటాడేంటి? ఒకవేళ మీ అమ్మ కాదంటే? మా అమ్మే లేదనుకుంటా. మరి మీ వదినలు? గుద్దు గుద్దు సంతత. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మరి నేను ఇంకెళ్తాను బసంతి, టైం అయిపోయింది. అంటే ఇప్పుడు టైం అంటే వాచ్ లేదు కానీ టైం అయింది బసంతి. మళ్ళీ కలుస్తానే. బాయ్ 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 బాయ్. చూసారా చూసారా అత్తయ్య గారు, చేతుకు ఐ లవ్ యు ఎలా చెప్పిందో. ఇందాక నిన్ను లవ్ చేసిందని చెప్పావు, ఇప్పుడు వాడిని లవ్ చేస్తుందని చెప్తున్నావు. అయ్యో, నిజంగా ఇందాక నన్ను లవ్ చేస్తున్నానే చెప్పింది అత్తయ్య గారు. చాలే పదండి చెప్తా దాని సంగతి. దానిని. ఏంటే అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేంటి, నీ బతుకేంటే? బజార్లో రూపాయికి అర్ధ రూపాయికి కోతి గింతలు గెంతేదానివి. నీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా? ఏయ్, నా కొడుకు జోలికి వచ్చావో ఆడదని కూడా చూడవు, నరికి పారేస్తా, జాగ్రత్త.